బహుజన టైమ్స్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ హోలగుంద మండలంలోని గజ్జహల్లి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశించి కేంద్ర మంత్రి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ బాఘాల్ పాల్గొన్నారు. ఇక సర్పంచ్ నాగమ్మ కూడా పాల్గొంది. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరుగుదొడ్లు, 5 కేజీల బియ్యం, వంట గ్యాస్ల ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు, పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు జన్ధన్ బ్యాంకు ఖాతా ప్రవేశపెట్టారని, ప్రజలు దీన్ని వినియోగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ నారాయణ శర్మ, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ చిదానంద, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠ కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శి సి రామలింగ తదితరులు పాల్గొన్నారు. सभी राजनीतिक दलों के लोग, सेंट्रल और स्टेट के सभी अधिकारी, पत्रकार साथियों, देवी सज्जनों, అందరికీ నమస్కారం. మొదటగా నేను మినిస్టర్ గారికి సంబంధించిన పరిచయం చేసిన వారు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుంచి వచ్చారు. వారు ఇంతకుముందు 4 సార్లు ఎంపీగా గెలిచారు. అంతకుముందు వాళ్ళ కెరియర్ ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత వారు ఎస్ఐగా 10 సంవత్సరాల పాటు పనిచేశారు అక్కడ ఉత్తరప్రదేశ్ లో. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 4 సార్లు ఎంపీగా, ఒకసారి రాజ్యసభ మెంబర్ గా గెలుపొందారు. పరిచయం తర్వాత వారు మన యోగి గారి యొక్క గవర్నమెంట్ లో ఉత్తరప్రదేశ్ లో వారు ఎమ్మెల్యేగా కూడా గెలిచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి వారు మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించినటువంటి మన జిల్లాలో జరుగుతున్నటువంటి 4 కార్యక్రమాల్లో పాల్గొనడానికి నిర్ణయించి వారు మన కర్నూలు జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ఒలుగుంద మండలంలోని ఈ యొక్క గజ్జలి ప్రాంతానికి వచ్చి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం వచ్చినటువంటి పెద్దలు సబ్ కలెక్టర్ గారికి మరియు సర్పంచ్ గారికి, తోటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకి మరియు రాష్ట్ర అధికారులు, కేంద్ర అధికారులు మరియు డిపార్ట్మెంట్ అందరికీ కూడా వారు నమస్కారాలు తెలియజేసుకుంటారు. సార్ చెప్పట్లతో అందరం వారికి మనం స్వాగతం చెప్తాం. मैं आप सबका धन्यवाद देना चाहूँगा कि सुबह 10 बजे से आप लोग बैठे हैं. सुबह के 10 बजे से हाँ तो शाम का प्रोग्राम है. फिर भी आई एम टू लेट और मैं कोई आपका तेलुगु हीरो तेजा नहीं हूँ, मैं कोई चिरंजीव नहीं हूँ, मैं कोई जूनियर एनटी रामाराव नहीं हूँ. इसके बावजूद आप यहाँ पर बैठे हैं, इसके लिए मैं आपका आभार प्रकट करना चाहूँगा. వారు ఈరోజు మనకు తెలియజేయడం ఏమనగా, మీరు ఉదయం నుంచి అంటే సాయంత్రం 4 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. రావడానికి కార్యక్రమం ఆలస్యమైంది. కానీ మామూలుగా మనం చూస్తుంటాం, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏ కార్యక్రమం కన్నా ఎంత రోజున మనం ఎంతసేపు ఎదురు చూస్తాము. కానీ నా కోసం మీరు అందరూ ఎదురు చూస్తున్నందుకు మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పాలి. వీరు కూడా ఒక 2 సినిమాలు యాక్టింగ్ చేశారు. మన చిరంజీవి గారికి మంచి మిత్రుడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి కలిసి అనేక రకాలుగా కలుస్తూ ఉంటారు. తర్వాత మనకి స్వర్గీయ హరికృష్ణ గారు, చిరంజీవి గారి పెద్ద కొడుకు హరికృష్ణ ఉన్నారో వారు కూడా వారికి మంచి స్నేహితులు. అంటే వారందరూ కూడా రాజ్యసభలో ఉన్నప్పుడు వారు పార్లమెంట్ గా మంచి వాళ్ళందరితో వారికి పరిచయం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. शाम को 6:20 पर इसके आसपास के गांव के भारी संख्या में, खासतौर से महिलाओं और बच्चों की उपस्थिति इस बात की बता रही है कि आपको नरेंद्र मोदी की गारंटी की गाड़ी पर विश्वास है. आपको लगता है मोदी है तो मुमकिन है, आपको लगता है यही वक्त है, सही वक्त है. ఇంత సాయంత్రం పూట అయినా కానీ మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం కోసం పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నారంటే మీ అందరూ కూడా ఖచ్చితంగా చెప్పగలను, మోడీ మీద అత్యంత విశ్వాసం ఉంది. మోదీ అంటేనే గ్యారంటీ అంటేనే మోదీ. కాబట్టి ఆయన ఏది చెప్పినా చేసి చూపిస్తాడు. ఆయన విశ్వాసంతో మీ అందరూ కూడా వేచి ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. डिफरेंट स्टॉल्स पर जाने पर मैंने स्टेट के ऑफिसर से पूछा, क्या ये योजना स्टेट की है या सेंटर की है? लगभग सभी लोगों ने एक राय से कहा ये सेंटर की योजना है, ये मोदी की योजना है. मैं केवल एक बात कहना चाहूँगा कि जितनी इधर स्टॉल हैं ये सब सेंट्रल गवर्नमेंट स्पॉन्सर्ड, मोदी के दिल से निकली हुई योजनाएं हैं. फॉर एग्जाम्पल, सड़क पर शौच करती हुई महिला को हर प्रधानमंत्री ने देखा, लेकिन मोदी ने शौचालय बनाया.
మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అనేక స్టాల్స్ కూడా మనం ముందు వేసుకున్నాం. ఇవన్నీ కూడా మీకోసమే. స్టాల్స్ కూడా అన్ని కూడా పరీక్షించి వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పినటువంటి ఏమంటే ఈ పథకాలన్నీ కూడా 100% నరేంద్ర మోడీ గారి కేంద్ర పథకాల యొక్క యోజనతో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయని చెప్పి మీరు అందరూ కూడా గుర్తించింటారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మన ఎవరైతే మహిళలు బహిర్భూమికి వెళ్ళి ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారు అనేక సారి కనసారి చూసిన పిమ్మట అందరూ కూడా మరుగుదొడ్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించారు. देश के सभी प्रधानमंत्रियों ने बाहर सोती हुई लेडीज को पेड़ के नीचे, छप्पर में, खपरेल में, कच्चे मकान में, एनिमल के साथ उसी कमरे में सोते हुए देखा। लेकिन नरेंद्र मोदी ने पूरा दिल्ली से पैसा भेज करके आपको प्रधानमंत्री ग्रामीण या प्रधानमंत्री शहरी आवास दे करके आपको हर मौसम में रहने के लिए सुविधा दी है। మనందరం కూడా అనేక మంది బీద వాళ్ళు బయట రోడ్ల మీద పడుకోవడం, లేదంటే బాడీ ఇళ్లలో ఉండడం, తర్వాత చిన్న చిన్న ఇళ్లలోనే అడ్జస్ట్ చేస్తూ ఉండడం వల్ల గమనించి తెలుసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు మనందరికి ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కరికి పక్కా ఇండ్లు ఉండాలి. ఎటువంటి వాతావరణం ఎండ గాని వాన రాని చలికాలం మీద తట్టుకునేటట్టుగా మనందరికి ఇండ్లను ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. नरेंद्र मोदी जी ने केवल मकान में शौचालय ही नहीं दिया, 5 किलो चावल या गेहूं पिछले 4 साल से दे रहे हैं और एक गारंटी उन्होंने ले ली है कि आने वाले 5 साल तक ऐसे 80 करोड़ लोगों को 5 किलो गेहूं और चावल मुफ्त में मिल रहा है। तो आपके इस कस्बे में भी लोग पा रहे होंगे। अब भूख से कोई भी नहीं मरेगा जब तक नरेंद्र मोदी प्रधानमंत्री हैं। నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ ఇండ్ల మాత్రమే కాదు, మరుగుదొడ్లను మాత్రమే కాకుండా మనందరికి కూడా ప్రతి నెలకి 5 కిలోల బియ్యాన్ని ఇస్తూ మనందరం కూడా చేదోడు వాదడిగా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ పథకం కొనసాగుతా ఉంది. मकान दिया, मकान में शौचालय दिया, उसमें 5 किलो गेहूं चावल दिए, चावल कैसे बनेंगे इसके लिए 10 करोड़ गैस के सिलेंडर भी उज्ज्वला में दिए हैं। तो आंध्र प्रदेश में भी लाखों की संख्या में आए। మనకి ఉండడానికి ఇల్లు మరియు మరుగుదొడ్లే కాకుండా తినడానికి బియ్యంతో పాటుగా వంట చేసుకోవడానికి చాలా మంది గ్యాస్ సిలిండర్లు లేక ఇబ్బంది పడేటటువంటి సందర్భం ఒకప్పుడు ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి చాలా సులభతరంలో మనందరూ కూడా గ్యాస్ సిలిండర్లు వచ్చే విధంగానే కాకుండా ఒక చిన్న SMS తో మనందరూ కూడా సిలిండర్లు ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. उस घर में रहने वाले लोगों को आयुष्मान कार्ड दिया है, 5 लाख प्रति व्यक्ति प्रति साल पूरे खानदान का इलाज किया है। मैं समझता हूँ आजादी के बाद की ये गरीब लोगों के लिए सबसे अच्छी योजना है। మీరందరికీ తెలుసు ఆయుష్మాన్ భారత్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇది ఒక బీమా పథకం.